గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. 2026వ సంవత్సరం మిథున రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. ఓ రకంగా రాహువుకు సంబంధించినటువంటి గోచార ఫలితాలను చూసిన, ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించినటువంటి ఫలితాలను చూస్తే మిథున రాశి వారి యొక్క జీవన గమనంలో 2026వ సంవత్సరం కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాం. ఆ మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా చాలా వరకు అనుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది. వివాహ సంబంధమైనటువంటి విషయం, జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని అంశాల్లో కొన్ని ఇబ్బందులు, ఒడిదొడుకులు, అభిప్రాయ భేదాలని ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఖచ్చితత్వంతో ఉండాలని, నిక్కచ్చిగా ఉండాలని, సత్యమే మాట్లాడాలన్నటువంటి కొన్ని రకాలైనటువంటి అతి మంచితనం, అతి నిజాయితీ వల్ల తప్పకుండా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అత్యంత కఠినంగా ప్రవర్తించటం వల్ల జీవిత భాగస్వామికి కొన్ని ఇబ్బందులు కలగటం, మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన విషయంలో పట్టు విడుపులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. కొన్ని అతి ఖచ్చితత్వంతో వెళ్ళటం వల్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ మేము అనుకున్నది ఏది జరగట్లేదు, సానుకూలవంతమైనటువంటి ఫలితం ఉంటుందా లేదా అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలవంతమైనటువంటి సంచారం వల్ల మీ యొక్క జన్మరాశి మరియు ద్వితీయ రాశి, అలాగే అతిచారం వల్ల మరో రాశిలో కూడా వేగవంతంగా సంచరిస్తున్నటువంటి పరిస్థితుల రీతిగా ప్రతి త్రైమాసికానికి 3 మాసాలకు ఒక్కసారి కొన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలని బృహస్పతి ప్రత్యేకించి మీకు ఇవ్వబోతున్నాడు. ఆర్థికంగా ఉన్నతిని పొందబోతున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవబోతున్నాయి. ఉద్యోగంతో పాటు మీరు చేసే మరో ప్రయత్నం వల్ల ఆదాయ మార్గాల్ని తప్పకుండా మీరు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి మీకు అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందబోతున్నారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు. సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, కొంతమంది వ్యక్తులతో మీకున్న పరిచయాలు, క్లిష్టమైనటువంటి సందర్భంలో అవన్నీ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించింది అవ్వచ్చు, భూములకు సంబంధించిన క్రయ విక్రయాల వల్ల ఆర్థికంగా మీ యొక్క ఆస్తులు, వాటి యొక్క విలువ పెరగటం వల్ల సంపన్నులయ్యే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో మీతో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, మీతో పాటు వ్యాపారం చేస్తున్న కొంతమంది వ్యక్తులు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు అవ్వచ్చు, మోసపూరితమైనటువంటి చర్యల వల్ల మాత్రం మీరు మోసపోయే అవకాశం ఉంది. నకిలీ పత్రాలు అవ్వచ్చు, లేదా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ను పోగొట్టుకోవటం అవ్వచ్చు.
ముఖ్యమైనటువంటి పాస్వర్డ్స్ను పోగొట్టుకోవటం లేదా వాటిని గుర్తించుకోలేకపోవటం అవ్వచ్చు, సైబర్ క్రైమ్ వల్ల నష్టపోవటం అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి తాళం చెవులు అవ్వచ్చు, కార్యాలయానికి సంబంధించినవి అవ్వచ్చు, వివిధ లాకర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఈ రాశి జాతకులకి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పదవీ ప్రాప్తి, ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి సమయం. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ సమయం, ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతాయి. దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకి ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలల్లో, యూనివర్సిటీల్లో ప్రవేశం లభించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే గురువు గారు, మిథున రాశికి వాళ్ళకున్న సమస్యలకి పరిష్కారాలు ఏమైంది? మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రత్యేకించి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలవంతమైనటువంటి అంశాలని అధిగమించడానికి మహాకాలభైరవ వృక్షను మెళ్ళో ధరించటంతో పాటుగా విశేషించి అమ్మవారి యొక్క అనుగ్రహం లేదా కుబేర లక్ష్మీ తైలంతో అనునిత్యం దీపారాధన చేయటం, తెల్ల జిల్లేడు ఒత్తులతో మహాగణపతిని పూజించటం, ఇటువంటి తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల వల్ల కఠినమైనటువంటి అంశాలను కూడా సత్వరంగా సానుకూలవంతమైనటువంటి అంశాలుగా మార్చుకోగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఏ దేవి దేవతలను పూజిస్తే ఫలితం దక్కుతుందంటారు? అనుకూలవంతమైనటువంటి బృహస్పతి యొక్క సంచారం ఉంది. ఇంకా అమ్మవారి స్వరూపమైనటువంటి అంటే రాహు ఇతర గ్రహాలకు సంబంధించిన అనుకూలత కావాలి. కాబట్టి దుర్గా అమ్మవారిని స్మరించడం లేదా గ్రామదేవతా స్వరూపంగా భావన చేసేటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి ఎళ్ళమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ ఇలాంటి గ్రామదేవతా స్వరూపాల్ని ఆరాధన చేసి 108 నిమ్మ ఫలాల మాలని అమ్మవారికి అందజేసి పాల పొంగలిని నివేదించటం వల్ల మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు వీటిని బట్టి ఎక్కువగా శ్రమ పడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి ప్రధానంగా అష్టమ రాహువు, అలాగే భాగ్యస్థానములో శని సంచారము, ఈ కారణం చేత గతంలో వలె అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడడం ఈ కర్కాటక రాశి వారికి జరగబోతుంది. అలాగే శని కొంతవరకు అనుకూలంగా యోగించబోతున్నాడు. భాగ్య శని ప్రభావం అంటే అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే వస్తాయి, కానీ అవకాశాన్ని జార విడుచుకుంటారు. అది స్వయంకృతాపరాధం కావచ్చు, దైవానుగ్రహం లేక వల్ల కావచ్చు, లేదా ఇతరుల యొక్క మోసపూరితమైనటువంటి చర్యల వల్లనైనా కావచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా నష్టం జరగబోతుంది కదా. కాబట్టి ఇటువంటి నష్టాల్ని దైవానుగ్రహం చేత మాత్రమే నివారించుకోగలుగుతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దైవానుగ్రహాన్ని నిరంతరం పొందే ప్రయత్నం చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా మే 31వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఖర్చులు అధికంగానే ఉంటాయి, కానీ సద్వ్యయం అవుతుంది. అంతేకాకుండా ఈ మే 31వ తారీఖు లోపల తీర్థయాత్రలు
సందర్శించడం, మఠాధిపతులు, పీఠాధిపతులు, కుటుంబ పెద్దలు, మత పెద్దల యొక్క ఆశీర్వచనాలు పొందడం, ఏదైనా శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడం, ఇతరులకి మీరు వాలంటరీగా సహాయ సహకారాలు మీ వంతు అందించడం, తద్వారా కొంతవరకు యోగాన్ని పొందగలుగుతారని చెప్పవచ్చు. ఈ యొక్క చేసినటువంటి వాలంటరీ సర్వీస్ ఏదైతే ఉంటుందో అది భవిష్యత్తులో మిమ్మల్ని ఆపద సమయంలో కంచుకోటలాగా కాపాడుతుంది అని విషయం మర్చిపోకండి. ఇక జన్మరాశిలోనే మీకు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా జన్మరాశిలో గురు సంచారం చేస్తుండడం, ఈ కారణం చేత ఒక రకంగా చెప్పాలి అనంటే ఈ జన్మరాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత పాండవులు రాజ్య భ్రష్టత్వం పొందడం జరిగింది. కాబట్టి దీన్ని మనం నెగిటివ్లో పాజిటివ్గా వెతుక్కోవడము అంటే, వాళ్ళకి విదేశీయానం అడవుల బాట పడ్డారు, అంటే ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ కష్టాలు పడ్డారు. దీన్ని మనం పాజిటివ్గా ఎలా తీసుకోవాలి? విదేశీయానము, విదేశీ విద్య, దూర ప్రాంతానికి వెళ్ళాలనే కోరిక, అక్కడ స్థిరపడాలి విదేశాల్లో అనే కోరిక ఎవరికైతే ఉంటుందో అటువంటి కోరికని మీరు సంచారం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురు ప్రభావంలో కలుగుతుంది. కానీ కష్టాలు ఎదుర్కోక తప్పదు కాబట్టి కష్టాలు అనేటువంటివి అక్కడ దూర ప్రాంతంకి వెళ్ళినా అక్కడ తప్పవు, కష్టాలు పడక తప్పదు. దానికి మనస్సుని నిశ్చయం చేసుకొని ముందడుగు వేయండి. వీసా రావాలనుకునే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది, వీసా లభిస్తుంది. లేదా విదేశీయానానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు అక్కడ మీకు శాంక్షన్ అయిపోతాయి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి కాలము నవంబర్, డిసెంబర్, జనవరి 24. ఈ కారణం చాలా అద్భుతం. ఇది యోగమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా గురువు అనుగ్రహం ఉండడం వలన మీరు ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడగలుగుతారు. చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు ప్రమోషన్స్ లభించడం కానీ, లేదా సంబంధించినటువంటి వ్యాపారంలో అధిక లాభడులు, ఏ పని చేస్తున్నా ఆ పనులలో ధన ప్రవాహం అధికంగా ఉండడం మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక మళ్ళీ జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించున్నటువంటి కారణం చేత కష్ట నష్టములు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు ఈ సమయంలో. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, కష్టాలు అనేటువంటివి ఉంటాయి. కానీ నవంబర్, డిసెంబర్, జనవరి 24 ఈ 2 నెలల సంబంధించినటువంటి 26 రోజుల పాటు ఏదైతే ఉంటుందో అది మీ జీవితంలో చక్కటి స్థితిగతిని పొందడానికి అవకాశం కల్పిస్తుంది అని చెప్పవచ్చు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా చాలా మందికి ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు ఉంటాయి. ఈ సంవత్సరమైనా, గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరమైనా కానీ ఆనందదాయకంగా మనకు ఉంటుందా లేదా, కోల్పోయినటువంటి దాన్ని మళ్ళీ ఈ సంవత్సరంలో మనం తిరిగి పొందగలుగుతామా అని ప్రతి మనిషికి ఒక ఆశావహ దృక్పథంతో ముందడుగు వేస్తారు. ఇవన్నీ మనం అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా జరగాలనంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కావాలి. అందుకని ఈ కర్కాటక రాశితో పాటుగా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు చైత్ర పౌర్ణమి రోజున సాయంకాలం 6 గంటలకి అత్యంత శీఘ్ర ఫలితాలను ఇచ్చే 3 నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం రోజున నవగ్రహ పాశుపత హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సర్వకార్యాలలో జయం పొందడం కోసం సుదర్శన హోమం, అలాగే దాంపత్య అభివృద్ధి, వివాహ సిద్ధి, ఉద్యోగ ఆర్థికాభివృద్ధి, వీటికి సంబంధించి లక్ష్మీ మూలమంత్ర సంప్రతి లక్ష్మీ సూక్త హోమము, సర్వశాంతులకి సంబంధించి రుద్రహోమం జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వదోష నివారణ పూజల హోమాల్లో ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక తదుపరి భాగమైనటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ సమయంలో
నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ లభిస్తాయి, లేదా వేరే సంస్థల్లో ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ వరకు ఉన్నటువంటి కాలము, అలాగే 16 డిసెంబర్ నుంచి 13 జనవరి మధ్య ఉన్నటువంటి కాలము, మరియు 14 ఏప్రిల్ నుంచి 14 జూన్ మధ్య ఉన్నటువంటి కాలము చాలా అనుకూలము. ఈ సమయంలో మీకు తప్పకుండా ఉద్యోగము లభిస్తుంది, ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది, మీకు ప్రమోషన్స్ కానీ కోరుకున్న చోట బదిలీలు కానీ జరుగుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల వారికి సంబంధించి ఈ సంవత్సరం సామాన్యమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క కుజగ్రహ సంచార ప్రభావం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా ఆస్తి వ్యవహారాలకు సంబంధించి, గతంలో తాలూకు చేసినటువంటి పనులకి సంబంధించినటువంటి చర్చలకి, వీటన్నిటికీ కూడాను సమయం అనేటువంటిది ఉంటుంది. ఈ సమయంలోనే ఆస్తికి సంబంధించినటువంటి, న్యాయకు సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించి, అలాగే విదేశీయానం, విదేశీ ఉద్యోగము వెళ్ళాలనే ఆలోచనకి శ్రీకారం ఈ సమయంలో చుట్టబోతుందని చెప్పవచ్చు. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ప్రధానంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాకపోతే ఎదుటి వాళ్ళని తక్కువగా చూడడం అనేటువంటిది ఈ సమయంలో ఉండడం వల్ల మీరు అనుకున్న దానికంటే తక్కువ ఫలితాలు పొందుతారు. కాబట్టి లౌక్యంతో వ్యవహరించి అందరితో కలుపుకొని పోయే విధంగా మీరు సంయమనం పాటించినట్లయితే ఈ సమయాన్ని కూడా మీరు అనుకూలంగా మరల్చుకోవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయం ప్రధానంగా అన్ని విధాలుగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి యోగ కాలముగా చెప్పబడి ఉంది. ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నంలో అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఇది అంత అనుకూలమైనటువంటి సమయము కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. అన్నిటికంటే మించి ఏ పని చేసినా ఆ పనులలో ఆటంకాలు అనేటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధముగా దూర ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఈ సమయము మీలో ఆత్మవిశ్వాసము తగ్గుతుంది. గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆల్రెడీ అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే సమయానికి అనగా వేరే ఇంటికి మారాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గృహంలో మరమ్మతులు అనేటువంటివి చేయిస్తారు. 12 నవంబర్ నుంచి 8 మార్చి మధ్య ఉన్నటువంటి కాలం కర్కాటక రాశి వారికి అత్యంత కీలకమైనటువంటి కాలం. ఈ సమయమే మీరు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే కుజస్తంభన అనేటువంటిది జరిగి ప్రధానంగా నష్టము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నష్టం అంటే ఏంటి? ధన పరంగా నష్టం కావచ్చు, కుటుంబ పరంగా నష్టం కావచ్చు. అన్నిటికంటే ప్రధానంగా మీకు సంబంధించి ఆరోగ్యపరంగా కానీ లేదా ఇంటికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల వ్యవహారం పరంగాని, చెయ్యని పనికి నేరాన్ని మోపడం, తద్వారా కోర్టుల చుట్టూ తిరగడం లాంటి వ్యవహారాల్లో కానీ ఇలా కొన్ని నష్టాలు అనేటివి ఏర్పడబోతున్నాయి. కాబట్టి గృహపరంగా ఏదైనా కొన్ని చిక్కులు ఇవన్నీ ఈ 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉండబోతాయి. ఈ సమయంలో వీటన్నిటిని అధిగమించి ఆ సమయాన్ని కూడా మనం పాజిటివ్గా మార్చుకోవాలి అనంటే కొంత దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం, అతిగా ఆవేశపడడం అనేటువంటిది చెయ్యకూడదు. మీకు కోపం వస్తుంది, సంఘటనలు అలా ఉంటాయి, సమస్యలు అలాగే పరిస్థితులు అలా వస్తాయి. కానీ మనం సంయమనం కోల్పోకుండా ఆవేశపడకుండా ఉన్నట్లయితే ఈ వచ్చే సమస్యలన్నీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కాబట్టి సమస్యల్లో చిక్కుకుపోవాలి అని అనుకుంటే ప్రతిదానికి మీరు రియాక్ట్ అవ్వండి. 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు. లేదు ఆ సమస్యల్ని మనకు వద్దు, మనం ఉన్నవే ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే వచ్చేటువంటి సమస్యలకి మీరు ఆన్సర్ ఇవ్వకండి, సంయమనం పాటించండి.
ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఇదంతా కావాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత శాతంతో పొందుతారు. కాకపోతే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు మాత్రం అధిక శ్రమ, అధిక ఒత్తిడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరు జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడం కోసం యోగాని మీరు అభ్యాసం మొదలుపెట్టండి, ధ్యానం అనేటువంటిది మొదలుపెట్టండి. అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి రివార్డులు, అవార్డులు గతంలో కంటే కూడా ఎక్కువగానే వస్తాయి. అన్ని విధాలుగా బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొన్ని ఒడిదుడుకులు తప్పవు. అనవసరమైనటువంటి వృధా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. ఈ యొక్క పార్టీ పెద్దల యొక్క అభిమానాన్ని చూరగొనడం కోసం వృధా కాలయాపన, అలాగే ఖర్చులు కూడా అధికంగా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో రాబడి సామాన్యమే, దిగుబడి సామాన్యమే. ఆశించిన మేర కంటే ఎక్కువగా లభించదు, సామాన్యంగా ఉంటుంది. కాబట్టి కొత్త పంటల జోలికి వెళ్లకుండా ఉన్న వాటితోనే మీరు చక్కగా కొనసాగించుకునే ప్రయత్నం చేయండి, రైతులకి ముఖ్యంగా. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడా ప్రధానంగా ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం కర్కాటక రాశి వారికి అత్యంత యోగ్యమైనటువంటి కాలముగా చెప్పబడి ఉంది. ఈ సమయంలో మీరు అన్ని విధాలుగా కొత్త వాటికి మీరు ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ స్త్రీలకి మంచి జరగబోతుంది. గతంలో కంటే మెరుగైనటువంటి జీవితాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. స్త్రీలు సంతానవంతులవుతారు. భాగ్యము పెరుగుతుంది. అనగా మీ మాటకి విలువ పెరగడం, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఎక్కువగా ఉండడం, కాకపోతే మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తూ మీ చేత అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీరు అందరి పట్ల ఒకే రకంగా కాకుండా కాస్త తెలివితో వ్యవహరించి మీ సర్వీస్ని అవసరమైన వాళ్ళకి మాత్రమే, మీకు ఉపయోగపడే వాళ్ళకి మాత్రమే ఇవ్వడం ద్వారా మీరు కాస్త పైచేయి సాధిస్తారని చెప్పవచ్చు. స్థిర చరాస్తుల కొనుగోలు అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే గృహంలో ముఖ్యంగా ఈ 12 నవంబర్ నుంచి 8 మార్చి మధ్య కాలంలో గృహంలో అశాంతి చేకూరుతుంది. ఆస్తులు నష్టము, విలువైన ఆభరణాలు, వస్తువులు దొంగలించబడతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, నాటక రంగము, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, నటులకి ప్రధానంగా ప్రజాదరణ బాగుంటుంది, అవకాశాలు వస్తాయి. కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా మీరు ఆశించినంతటువంటి ధనాన్ని మాత్రం మీరు పోగు చేసుకోలేకపోతారు. కాబట్టి నామమాత్రమైనటువంటి ఫీజుతో మీరు పనిచేయాల్సి వస్తుంది. కానీ మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అనగా ఈ సినీ రంగంలోనే మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు రావడం, మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధనం అనేటువంటిది లేకున్నప్పటికీ పేరు ప్రఖ్యాతులు అనేటువంటిది మీకు అది భవిష్యత్ పెట్టుబడిగా భావించి మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేసినట్లయితే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అధికంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయడం, హనుమాన్ చాలీసా రోజుకి 8 సార్లు పారాయణించడం, ఈ విధంగా ఒక 21 రోజుల పాటు మీరు నియమం పెట్టుకోండి. ఆ 21 రోజుల్లోనే మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పవచ్చు. దీంతో పాటుగా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి, తద్వారా మీరు మంచి జరగాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, హోమాలు ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరపడం, కరుంగలి మాల తద్వారా మీకు అందరికీ అందించడం, ఇవన్నీ మీకు చేరడం ద్వారా మీ కుటుంబంలో సుఖము, సంతోషము, మీ మాటకి విలువ పెరగడం, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి మిత్రులారా, మీకు ఈ సంవత్సరం ఎలా ఉంది తెలుసుకోవడానికి ముందు మీకు ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ధైర్యం, సహనం, ఆలోచనలతో ముందుకు సాగాల్సిన ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. కొన్ని పరీక్షలు వచ్చినా చివరికి చాలా అనుకూలంగా మారుతాయి. ఎన్నో రోజులుగా ఇబ్బంది పడి
అష్టమ శని ద్వారా కానీ ఇబ్బందులు పడి 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 చాలు చాలు అనుకున్న వాళ్ళకందరికీ మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. గెట్ రెడీ. గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం మీనరాశిలో 9వ స్థానంలో ఉన్నారు. అదృష్టం కొంచెం ఆలస్యంగా పనిచేస్తుంది. ధర్మం ఆధ్యాత్మికత వైపుగా ఆసక్తి పెరుగుతుంది. గురువుల ఆశీర్వాదం పొందుతారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు పెరుగుతాయి. గురు భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభంలో 12వ ఇంట్లో ఉన్న జూన్ 2, 2026 గురు జన్మరాశికి కర్కాటకానికి ప్రవేశం అవుతున్నారు. అక్టోబర్ 31, 2026 గురు 2వ ఇంటికి సింహరాశికి ప్రవేశం అవుతున్నారు. జనవరి 25, 2027 తిరిగి జన్మరాశికి పడేదవుతున్నారు. గౌరవం పెరుగుతుంది గురు భగవానుడి వల్ల. కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కుటుంబంలో ఆనందం వస్తుంది. సరే, రాహు కేతు గోచారం ఎలా ఉంది అని చూస్తే ఈ సంవత్సరంలో ప్రారంభంలో రాహు 8వ ఇంట్లో, కేతు 2వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6, 2026 రాహు 7వ ఇంటిలో, కేతు జన్మంలోకి వస్తున్నారు. దీనివల్ల మానసిక ఆందోళన వచ్చే అవకాశాలు ఉంటాయి. సంబంధాల్లో కాస్త జాగ్రత్త, ఆధ్యాత్మికత పెరుగుతుంది. మరి పూర్తిగా దీన్ని విశ్లేషించుకుంటూ వెళ్తాం. ఎలా ఉంటుందంటే ఫస్ట్ కుటుంబం తీసుకుంటాం. భార్య భర్తల మధ్య ప్రారంభంలో కాస్త సఖ్యత లోపం ఉన్న మధ్యలో చక్కగా అద్భుతంగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీక ఆస్తుల దగ్గర నుంచి వచ్చి కూర్చున్నటువంటి ఈ కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా కూర్చొని పరిష్కరించి కాంప్రమైజ్ అయితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ లోపు మీరు అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇంకా ప్రేమికులకి వచ్చేటప్పటికి ఒకరి పట్ల ఒకరికి విపరీతమైనటువంటి అనుమానం, డామినేటింగ్ ఇవన్నీ కూడా తగ్గించుకుంటే అనురాగంగా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా ధనం, వ్యాపారం ఎలా ఉంది అంటే అద్భుతం. అసలు మీరు ఊహకందని విధంగా ఏప్రిల్ తర్వాత ఆర్థికంగా ఎదగబోతున్నారు. అసలు నాకు ఎన్నో డెట్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా, నేను బ్యాంక్ లోన్కి అప్లై చేశాను, హౌసింగ్ లోన్కి అప్లై చేశాను, లేదా పర్మిషన్స్కి అప్లై చేశాను, అవన్నీ రాబోతున్నాయి. ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి సొమ్ము ఉంది చూసారా, చాలా సతాయిస్తున్నాడు, పిలిచి మరీ ఇచ్చే సమయం ఆసనం అయిపోయింది. కానీ ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఏమంటే కృతజ్ఞత చెప్పాలి. మీకు కాస్త ఎక్కువ ఏంటి ఆ నోరు, దాన్ని అదుపులో ఉంచుకోండి. అదొకటి అదుపులో ఉంచుకుంటే చాలా మంచిదని కూడా చెప్పచ్చు. దీంట్లో ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు, మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి. ఇంకా ప్రైవేట్ రంగంగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళకి, ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళకి మంచి మంచి ఆఫర్ లెటర్స్ రాబోతున్నాయి. ఇంతకు ముందులాగా గొప్ప జీతాలు లేకపోయినా ఉద్యోగం లేకుండా మాత్రం ఉండరు. చాలదా? ఇది అలా బాగుంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదొక మంచి అవకాశం. జూన్ తర్వాత మంచి అవకాశాలు రాబోతున్నాయి. అందులో కర్కాటక రాశి మిత్రులారా, మీరు కాస్త సంబంధాలలో మీ యొక్క దుడుకు స్వభావం వల్ల పోగొట్టుకున్నవన్నీ కూడా ఇప్పుడు పొందబోతున్నారు. ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు. ఇంకా వివాహం కాని వారికి గెట్ రెడీ. పెళ్లి బలం వచ్చేసింది, గురుబలం యోగంగా వచ్చేసిందండి. ఒక రాజకుమారుడు, ఒక రాజకుమారి రాబోతుంది మీకోసం. కానీ వివాహం చేసుకునే ప్రతి దంపతులకి, నూతన దంపతులకి చెప్తున్నాను, కలకాలం కలిసి ఉంటానంటే మాత్రమే వివాహం చేసుకోండి. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ రాశి వారి ప్రత్యేకించి చెప్తున్నాను. ఈ మధ్య నేను జాతకంలో నేను చాలా మందికి చూస్తూ ఉంటాను కదా, అందరూ కూడాను మిశ్రమంగా బిహేవ్ చేస్తున్నారు. సంబంధాలను కమోడిటీస్ లాగా వాడుకుంటున్నారు. అలా కాకుండా ఆనందంగా వాడుకోండి, చక్కగా మంచి దాంపత్యంలో ఉంటారు. ఇంకా ప్రయాణాలు, విదేశీయ ప్రయాణం, వ్యాపార ప్రయాణం, ఉద్యోగ ప్రయాణాలు, చదువు ప్రయాణాలకి ఇది చాలా ఉత్తమమైనటువంటి కాలం. పోస్ట్ మే తర్వాత చాలా అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక యాత్రలు, విలాస యాత్రలు చూడండి, ఎన్ని అవకాశాలు అంటే అన్ని అవకాశాలు వస్తున్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. వ్యవసాయదారులకైతే 3 పంటలు తీసుకునే కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి 2 పంటలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల పంటలు ఈసారి కలిసి వస్తుందండి. ప్రత్యేకించి కిసాన్, జవాన్ ఇద్దరికి కూడా యోగ కాలం అని కూడా ఈ 2026-27 చెప్పబడుతుంది. చాలా. ఇంకా వైద్య వృత్తి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు. డాక్టర్స్ లేదా హాస్పిటల్స్ వీటికి అందరికీ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్రత్యేకించి రీసెర్చ్ చేస్తున్నారు చూస్తారా, ఈ రీసెర్చ్ వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి సంవత్సరం అని కూడా చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి ఇది చాలా బాగుంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కళాకారులకి మంచి అవకాశాలు. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అద్భుతంగా ఉన్నారని కూడా ఇక్కడ చెప్తుంది. ఇవన్నీ బాగుంటే ఒక్క
ఒక్కటి కొంచెం నెగిటివ్ చూపిస్తుంది, జాగ్రత్త. అదేంటి? ఆరోగ్యం. కడుపు సంబంధించిన ఒక శస్త్రచికిత్స కానీ, లేదా ఈ కడుపుకు సంబంధించిన స్త్రీలకి పురుషులకి ఎవరికైనా కూడా అది చూసుకోండి. కొంతమంది ఆడవాడికి యూట్రస్ సంబంధించి పిసిఓడి ప్రాబ్లమ్స్ రావడం, ఇంకొకటి రావడం, ఇలాంటివి చేసుకోవడం. ఆహార నియంత్రణ ఉండాలి ఖచ్చితంగా. మీకు ఒకటే శత్రువు రెండు రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరంటే అది మీ నోరు. మీ నోరు అదుపులో ఉంటే సమాజంలోనో ఇంటిలోనో అందరూ బాగుంటారు. మీ నోరు అదుపులో ఉంటే, ఆహారాన్ని అదుపులో పెట్టుకుంటే మీ శరీరం బాగుంటుంది. ఈ రెండింటికి కారణం ఒకటే నోరు కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఇంకా నక్షత్ర వారిగా ఈ సంవత్సరం ఎలా ఉందంటే, పునర్వసు 4వ పాదం, కుటుంబ సంతోషం, ధనలాభం, గృహ మార్పు అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం గౌరవం, ఉద్యోగ పురోగతి, పెద్దల ఆశీర్వాదం చాలాగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారికి నిర్ణయాల్లో జాగ్రత్త, ఆధ్యాత్మిక ఆసక్తి, కొత్త పరిచయాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. అదృష్ట సూచనలు అంటే అదృష్ట సంఖ్య 2, 4, 7. అదృష్ట రోజులు సోమవారం, గురువారం. అదృష్ట రంగులు తెలుపు మరియు లేత పసుపు మరియు బంగారు వర్ణం అని కూడా చెప్పచ్చు. పరిహారాలంతా కూడా శివుడికి అభిషేకం చేయండి, సోమవారాల్లో అభిషేకం చేయండి, రుద్రాభిషేకం చేయండి, గురువారంలో దానం వేయండి, ధాన్యాలంతా కూడా దానం వేయండి. చంద్ర దర్శనం ప్రతిరోజు అవకాశం ఉంటే చంద్ర దర్శనం చేయండి. చక్కగా చండీ సప్తసతి పారాయణాన్ని చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. 6 పడై విడుదల ఉంటుంది సార్. 6 సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో ఆ సంఖ్యతో కూడినటువంటి ఒత్తులు పెట్టుకోండి. అన్ని 50, 40, 30 ఉంటే 30 ఒత్తులు. ఒక మట్టి ముక్కుడు, అందులో నువ్వుల నూనె, అందులో అన్ని రకాల ఒత్తులు వేసేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. అన్ని అడ్డంకులన్నీ కూడా తొలగిపోతుంది. మీ ఇష్ట దైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి. గురుగారు, మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము. గోచార ప్రకారం మీరు చెప్తున్నా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటామంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మీరు వారనే తెలుసుకోవాలనుకున్నామా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్ కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను మీ సకల దోషాలు తొలగి ఆరోగ్యంగా, ఆనందంగా, నరదృష్టి అన్ని తొలగి ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. విజయమస్తు.